సోనం వాంగ్‌చుక్ ఏదైతే ఉన్నాడో తను చనిపోతాడు. మనకు పట్టదు. ఏంటంటే 2 ఆయన చనిపోతే ఏమనుకుంటారు జనాలంటే సింపుల్. ఏంటంటే అరే! బీజేపీతో ఒడబెట్టుకున్నాడురా అసలు రాష్ట్రీయవాదతో ఆళ్ళు వేస్ట్. వాళ్ళు ఎవరిది తినట్లేదు. అదాని ఏది కావాల్సి అది చేస్తున్నాడు. ఇక్కడ వైజాగ్‌లో ఏది కావాల్సి అది చేస్తున్నాడు. ఆడిని ఎవరు పట్టించుకుంటున్నారంటే దేశంలో ఒక అంత స్ట్రాంగ్ గవర్నమెంట్‌ని ఎదుర్కొంటున్నారు కదా! సో ఆబ్వియస్‌గా చనిపోతాడు. ఎందుకు పట్టించుకోవడం ఎందుకని. అంటే ఇక్కడ మనం సీరియస్‌గా ఏంటంటే ఒక నీట్ గురించి అర్థం చేసుకుంటే ఎంతమంది మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరి గురించి ఒక్కతను ఫైట్ చేస్తుంటే 15 days హంగర్ స్ట్రైక్ నుంచి ఒకటి పట్టించుకోవట్లేదు. 15th ఎందుకు ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ మంత్ August 15th వస్తుంది. మీరు హ్యాపీగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకుని అన్నీ చేసుకుని సావండి మీరు. కానీ పాయింట్ ఏంటంటే ఇండిపెండెన్స్ డేకి అసలు మనకి ఇండిపెండెన్స్ రావాల్సిన అవసరం ఎందుకు? మనం ఫ్రీడమ్ గురించి స్ట్రగుల్ చేసామంటే, డెమోక్రసీ గురించి స్ట్రగుల్ చేసామంటే చేయలేదు. ఏంటంటే ఇండిపెండెన్స్ గురించి చాలామంది కష్టపడ్డారు. కానీ ఫ్రీడమ్ మీకు ఫ్రీగా దొరికింది. ఏంటంటే ఒక డిక్టేటర్ వచ్చుంటే ఇంకా బెటర్గా ఉండేది అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఏంటంటే వాళ్ళైనా కనీసం వింటారు కదా, వాళ్ళైనా ప్రజలు మొత్తం కలిసి ఒక తిరగబాటుతనం వస్తుంది కదా అని ఒక భయం అనేది ఒకటి ఉంటుంది. ఈ గవర్నమెంట్కి అదాని విచ్చలవిడిగా గూగుల్ అదాని కలిసి అక్కడ సెంటర్ పెట్టిన మొత్తం అందరినీ జైల్లో తోసేసిన మనకు పట్టదు. అది వదిలేయండి ఒక రకంగా. కానీ మన పిల్లల్ని చదువుకోవడానికి ప్రతి ఇయర్ కాదు 6-7 years నుంచి కంటిన్యూస్గా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ వరకు పేపర్ లీక్ అయితే అది సాల్వ్ చేయని వాడిని రిజిగ్నేషన్ అడిగితే రిజైన్ చేయని వాడిని ఒక హంగర్ స్ట్రైక్ వల్ల రిజైన్ చేయండిరా బాబు, ఫస్ట్ ఎవడైతే తప్పు చేశాడో ఆయన రిజైన్ చేయండి అంటే ఆ రిజిగ్నేషన్ ఇవ్వకపోతే ఈయన హంగర్ స్ట్రైక్ చేసి చనిపోతే మీకు వాల్యూ ఉండదు. సో మీలాంటి వాళ్ళకి ఎవరికైతే తిరుగుబాటుతనం లేని వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ వేస్ట్. అంటే మీ గురించి చెప్పటం కూడా వేస్ట్. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వటం తప్పు, మీలాంటి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వటం తప్పు. ఎందుకంటే తిరుగుబాటుతనం ఎప్పుడైతే లేదో అలాంటి వాళ్ళకి స్లేవరీనే కరెక్ట్. అదే అందరికీ వర్తించాలి. ఎప్పుడైతే తిరుగుబాటుతనం రావట్లేదో మనందరం చచ్చిన పురుగులతో లెక్క, మనం చచ్చిన శవాలతో లెక్క. మీరు శవాల మీద కంట్రీ రన్ అవ్వకూడదు కూడా, మీరందరూ శవాలే. సో డెమోక్రసీ మీనింగ్ అంటేనే బేసిక్గా మీరు క్వశ్చన్ అడగటం రా బాబుల్లరా. మీరు క్వశ్చన్ అడగకపోతే ఈ గవర్నమెంట్ ఎప్పుడు మారదు. మనకి డెమోక్రసీ వేస్ట్. అదైనా మనం ఎందరో అడుగు తిన్నాం.